మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో మీరే మాతో మాట్లాడమని, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మాకు కనువిప్పుని అనుగ్రహించి, మా చెవులను తాకమని, మాతో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ దేవ, కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా అద్భుతముగా దీవించబడ్డకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి 2 సార్లు ఆమేన్ అని. ఆమేన్. రెండోసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఆమేన్. మరి అపోజిల్ టెలీనా గారు చెప్పినట్టు ఆ 13 విషయాలు చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ కాగితాలు ఏవైతే ఇచ్చారో అది చదివే పరిస్థితుల్లో లేవవి. అవి కాబట్టి ఫ్రైడేకి చేయాలని ఉద్దేశిస్తున్నాము. దేవుని చిత్తం అయితే అది ఫ్రైడేనా చేద్దాం. ఇప్పటికైతే మనం చూసుకునేటువంటి అంశం ఇంగ్లీష్లో యూ హ్యావ్ ఎన్ ఇన్హెరిటెన్స్ ఆర్ ఇట్స్ యువర్ ఇన్హెరిటెన్స్. నీ స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నాం. మనందరికి కూడా దేవునిలో స్వాస్థ్యం ఉందని మనం ఎరిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసుకుందాం. అయితే నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఇంగ్లీష్ తర్జుమాలోంచి చదువుతున్నాను. దయచేసి మీరు వినండి, చదవకండి, రాసుకోండి, కానీ వినండి నేను చదివేది. దాన్ని నేను తెలుగులో తర్జుమా చేసి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. Abraham was humanly speaking the founder of our Jewish nation. అంటే యూదా అనే దేశము స్థాపించబడడానికి కారకుడు అబ్రహాము. What did he discover about being made right with God? అయితే దేవుని చేత అంగీకరించబడి దేవుని యొద్ద ఆయన నీతిమంతుడు అని ఎంచబడడానికి ఆయన ఏమి నేర్చుకున్నాడు? ఎలా అయ్యాడు? ఈ స్థితికి ఎలా వచ్చాడు? దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడ్డాడు. దేవుని వలన ఆయన అంగీకరించబడ్డాడు దేవుని చేత. అయితే ఇది ఏ విధంగా జరిగింది అని ఒక ప్రశ్న వేయించారు. 2వ వచనంలో ఇలాగుంది. If his good deeds have made him acceptable to God, he would have had something to boast about, but that was not God's way. చూసారా, ఆయన చేసిన మంచి నీతి క్రియలను బట్టి ఆయన ఆ స్థితిని సంపాదించలేదు. ఆ విధంగా కానీ ఆయన నీతి క్రియలను బట్టి సంపాదించుంటే ఆయన గర్వముగా గొప్ప చెప్పుకోవడానికి అవకాశం ఉండేది అన్నాడు 2వ వచనంలో. ఏంటి? నీతి క్రియల వలన, ఆయన ధర్మశాస్త్రం యొక్క నీతి క్రియల వలన కానీ, నీతిగా బ్రతకడాన్ని బట్టి కానీ ఆయన ఆ స్థితిని సంపాదించలేదు. 3వ వచనం, ఫర్ ద స్క్రిప్చర్స్ టెల్ us Abraham believed God. అంటే అబ్రహాము దేవుని నమ్మెను. అందరు చెప్పండి, అబ్రహాము దేవుని నమ్మెను. మళ్ళీ ఒకసారి, అబ్రహాము దేవుని నమ్మెను. వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Abraham believed God and God counted him as righteous. కాబట్టి దేవుడు ఆయనని నీతిమంతుడిగా ఎంచాడంటే ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. ఆయన విశ్వాసము ద్వారా, చూసారా, ఆయన యొక్క విశ్వాసము ద్వారా ఆయన దేవుని నమ్మినందుకు దేవుడు ఆయన ఏమని పిలిచాడని? నీతిమంతుడు. అంటే దేవుని చేత అంగీకరించబడుతున్నాడు అనమాట. దేవుని ఎదుట నిలబడడానికి, దేవునితో సంభాషించడానికి, దేవుని నుంచి ఏదైనా పొందడానికి, ఆ స్థితికి రావడానికి కారణం ఏంటి? నీతి క్రియలు కాదు, కానీ విశ్వాసము. ఏంటంటే చెప్పండి, గట్టిగా చెప్పాలి, విశ్వాసం. వినండి, నీతి క్రియల వలన ఆ స్థితిని సంపాదించలేము, కానీ మనం ఆ స్థితికి వచ్చాము కాబట్టి నీతి క్రియలు చేస్తాం. అది ముఖ్యం. కాబట్టి దేవుని నమ్ముకున్నంత మాత్రాన నీతిగా బ్రతకకూడదని కాదు. నీతి క్రియలు చేయుట వలన నువ్వు దేవుని చేత అంగీకరించబడలేవు. కానీ నువ్వు దేవుని చేత అంగీకరించబడ్డావు, నీతిమంతునిగా తీర్చబడ్డావు. కాబట్టి ఇప్పుడు నీ స్వభావము మారింది. కాబట్టి నీ స్వభావము గురించి, నీది ఇప్పుడు ఎటువంటి స్వభావము? నీతి క్రియలు చేసే స్వభావము. ఆమెన్ చెప్పండి. అలా అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఆమెన్. అయితే ఏమన్నామన్నమాట, ఒకడు చూడండి, మన క్రియల ద్వారా మనము నీతిని సంపాదించుకోలేము. మన నీతి యావత్తు కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానము. కానీ మన విశ్వాసమును బట్టే మనము దేవుని చేత అంగీకరించబడతాం. అబ్రహాము ఈ విధంగా అంగీకరించబడ్డాడని ఈ వాక్యంలో చూసాం. ఇప్పుడు 12-13 వచనాలకు వెళ్దాం. Abraham is also the spiritual father of those who have been circumcised. అబ్రహాము ఎవరికి తండ్రి అండి? సున్నతి చేయబడినటువంటి వారికి తండ్రి. But only if they have the same kind of Abraham had before he was circumcised. చూడండి,
అబ్రహాము ఎవరికి తండ్రి? సున్నతి చేయబడిన వారికి తండ్రి. కానీ సున్నతి చేయక ముందే అబ్రహాము లాంటి విశ్వాసం ఉన్న వారికి ఆయన తండ్రి అంటున్నాడు. అంటే సున్నతి దేనికి సాదృశ్యమైందంటే విశ్వాసానికి సాదృశ్యంగా మారింది. ఆమేన్. నేను దేవుని నమ్మాను అని చెప్పడానికి సాదృశ్యం ఏంటి? సున్నతి పొందాను. ఇప్పుడు నేను వివాహము చేసుకున్నాను, వివాహము చేసుకున్నందుకు సాదృశ్యంగా నేను ఉంగరము ధరిస్తున్నాను. ఆమె చెప్పండి, అర్థమవుతుందా? కాబట్టి నేను ఉంగరం వేసుకోగానే నేను వివాహం చేసుకున్నట్టు అర్థమా? కాదు. చాలామంది ఉంగరాలు వేసుకుంటాం, వివాహం కాకముందే వేసుకుంటాం, అవునా? కానీ దానివల్ల కాదు, వివాహము చేసుకున్నందుకు వెడ్డింగ్ బ్యాండ్ అనేది వేసుకుంటాం. ఆమేన్. అర్థమైంది కదా మీ అందరికీ? సో ఏం మాట్లాడుతున్నాం మనము? ఆయన ఎవరికి తండ్రి? విశ్వాసములో ఉన్న వారికి తండ్రి. ఇప్పుడు ఇంకో వచనం, 13వ వచనం. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యమైనది. క్లియర్లీ గాడ్స్ ప్రామిస్, దేవుడు ఒక వాగ్దానం చేశాడంట, టు గివ్ ద హోల్ ఎర్త్ టు అబ్రహాం. ఇప్పుడు చదువు నాయన. అతడు లోకమునకు వారసుడగునట్లు వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు. విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగిన. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహాముకి ఏం వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ? భూమి లోకమును నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమును దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఇది ఎలా సంపాదించాలి? నీతి క్రియల వలన కాదు, కానీ విశ్వాసము ద్వారానే మనము సంపాదించగలం. జాగ్రత్తగా ఉండండి. విశ్వాసం అంటే నేను నమ్ముతున్నాను అంటే కాదు. విశ్వాసం ఎక్కడున్నా క్రియ అవసరం. క్రియ లేని విశ్వాసము, చెప్పండి గట్టిగా చెప్పాలి, మృతము. క్రియ లేని విశ్వాసము మృతమైంది. చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు నేను నమ్ముతున్నానండి అంటారు. నీవు నిజముగా నమ్ముతున్నావో లేదో ఎలా తెలుస్తుంది? నువ్వు చేసే క్రియల్ని బట్టి. హల్లెలూయా. నువ్వు చేసే క్రియ రుజువు అన్నమాట, నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా అని. క్రియ లేకుండా నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నా అంటే అది అపోహ, అది విశ్వాసము కాదు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, లోకం యావత్తు నీకు ఇస్తున్నాను, కానీ దాన్ని సంపాదించాలి, దాన్ని స్వీకరించాలి, దాన్ని అనుభవించాలంటే నేను చేసే నీతి క్రియల్ని ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు, కానీ విశ్వాసము ద్వారానే నేను దాన్ని సంపాదించగలను. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతి వాగ్దానమును కూడా మన విశ్వాసము ద్వారానే మనము దాన్ని పొందగలము. మనము చేసే నీతి క్రియల్ని బట్టి కానీ, మనము చేసే పరిశుద్ధ బిహేవియర్ అంటే పద్ధతి దాన్ని బట్టి కానీ మనము సంపాదించలేము. ప్రార్థన అవసరమే, కానీ ప్రార్థన ద్వారా మనం సంపాదించం. ప్రార్థన వలన విశ్వాసము ద్వారానే మనం పొందగలము. చూడండి, మనము ఇప్పుడు ఎక్కడైనా షాప్కి వెళ్ళేదని కొనాలంటే, మనకి నచ్చిన వస్తువు తీసుకోవాలంటే వాడికి ఏమి ఇవ్వాలి? మనము రూపాయలు ఇవ్వాలి. ఆమేన్. ఇవేంటండి? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. అతనికి అది ఇస్తే ఆయన నాకు ఇది ఇస్తాడు. అలాగా దేవుని రాజ్యంలో ఏది పొందాలన్నా కూడా ఏం కావాలండి? ఎక్స్చేంజ్కి విశ్వాసము అనే పదార్థము కావాలి. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే నువ్వు ఏదైనా కూడా పొందగల. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఏమంటున్నాం మనం? అబ్రహాముకి దేవుడు లోకమును ప్రమాణము చేశాడు, వాగ్దానం చేశాడు. ఇప్పుడు అది అలా ఉంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇదంతా కనెక్ట్ చేస్తాను నేను. ఇప్పుడు 3వ అధ్యాయం 13వ వచనం చదువు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన, చూసారా, విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఆగండి. ఆత్మకు గూర్చిన వాగ్దానము దేని వలన అంటే విశ్వాసము వలన మనకు లభించును. హల్లెలూయా. చూసారా, ఏ వాగ్దానమైనా సరే దేని వలన లభిస్తుందండి? చెప్పండి గట్టిగా, 2 సార్లు చెప్పాలి. 2, ఇంకోసారి. విశ్వాసము ద్వారానే దేవుని వాగ్దానాన్ని మనము స్వాధీనపరచుకోగలం, వాటిని పొందగలం, వాటిని అనుభవించగలం.
అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను. హల్లెలూయా. చూసారా, యేసయ్య శాపగ్రస్తుడై ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనల్ని విడిపించాడు. ఎందుకు? అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో అది మనము పొందడానికి. ఏ విధంగా పొందుతాం మనము? క్రియల్ని బట్టి కాదు, కానీ విశ్వాసం వల్లనే మనము పొందగలము. హల్లెలూయా. అన్యజనులైనటువంటి మనము దేవుని బిడ్డలమైన తర్వాత మనకి ఆ హక్కు ఏర్పరచబడుతుంది. ఇప్పుడు 3వ అధ్యాయమే, గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, భేదం లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మనమందరము ఏకమై ఉన్నాం. ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులైతే, హల్లెలూయా, మీరు క్రీస్తు సంబంధులైతే, ప్రశ్న, మీరు క్రీస్తు సంబంధులా? ఖచ్చితంగా నమ్ముతున్నారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు క్రీస్తు సంబంధులా? అవునండి, గట్టిగా ఆమేన్. క్రీస్తు సంబంధులు అయితే ఇప్పుడు ఏమంటాడు వినండి. ఆ పక్షమందు అంటే ఆ కారణాన్ని బట్టి అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. మీరు క్రీస్తుకు సంబంధులైతే మీరేమయ్యారు? అబ్రహాము యొక్క సంతానమైనట్టయితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మీరు వారసులు. హల్లెలూయా. ఏమన్నామండి? యూ హ్యావ్ ఎన్ ఇన్హెరిటెన్స్ అన్నాం. ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యము. మనము గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా స్వాస్థ్యము కొరకు కష్టపడరు. నీ కష్టార్జితం మీద నువ్వు స్వాస్థ్యాన్ని సంపాదించలేవు. అవునైతే హల్లెలూయా అనండి. నువ్వు స్వాస్థ్యమును ఏ విధంగా పొందగలవు? వారసత్వము ద్వారానే పొందగలవు. అంటే నేనేం చేయాలండి నా స్వాస్థ్యం పొందాలంటే? ఆ కుటుంబంలో జన్మించాలి నేను, అంతే. ఆమేన్. అంత సులువు. అర్థమైంది మీకు? అందుకే నీతి క్రియలు, మీరు చేసే క్రియలు, మీరు చేసే పనులు, మీరు చెమటోడ్చి మీరు కష్టార్జితం మీద మీరు స్వాస్థ్యాన్ని సంపాదించలేరు. అయితే వినండి, అబ్రహాముకి దేవుడు ఏది వాగ్దానము చేశాడో దానికి మీరేమయ్యారు? వారసులు. అయితే నేను వారసుడిని అనండి. ఆమేన్. మీరు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలకి వారసులు. ఏమి వాగ్దానం చేశాడండి? ఈ లోకమంతటిని నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి వినండి జనులారా, మీరు యేసు క్రీస్తునందుండి ఆయన సంబంధించి ఉంటే మీరు అబ్రహాము సంతానమైనందుకు మీరు వారసులైనందుకు మీరు ఇప్పుడు లేమిలో, కొదువలో, అనారోగ్యంలో ఉండడము సరి అయింది కాదు. అది పద్ధతి కాదు. It is an error for a child of God to live in poverty, in lack, in sickness, in want, and trying to survive in life. It is an error in life. అది సరి అయింది కానే కాదు. ఎందుకో తెలుసా? నువ్వు రాజకుమారుడివి. ఆమేన్. యు ఆర్ రాయల్టీ అని ఉంది వాక్యంలో. ఆమేన్. నువ్వు రాజకుటుంబానికి చెందినవాడు. రాజకుటుంబానికి చెందినవారు, రాజులు, రాజకుమారులు ఎక్కడ ఉండాలండి? ప్యాలెస్ అంటే రాజభవనంలో ఉండాలి. అవునా? చెప్పండి, అవునా కాదా? రాజభవనంలో ఉంటే లేమి ఉంటుందా? కష్టం ఉంటుందా? లోటు ఉంటుందా? కాదు. కానీ అనేక మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు రాజభవనంలో లేకుండా గేట్ బయట లాజర్ బిచ్చగాడిలాగా ఉన్నాం. లాజర్ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు, కానీ బ్రతికినంత కాలం ఎక్కడ బ్రతికాడు? చెత్తకుండి పక్కన.
అవునండి. భిక్షం అడుక్కుంటూ బ్రతికాడు. కానీ వినండి, నా జనులు జ్ఞానము లేని వారే ఏమవుతున్నారు? నశించుచున్నారు. కాబట్టి జనులారా వినండి, మనము నశించుట దేవుని యొక్క చిత్తము కాదు. మనము ద్వారము వెలుపల ఉండి భిక్షం అడుక్కుంటూ శరీరమంతా కురుపులతో, శరీరమంతా మరి అనారోగ్యంతో మన కష్టపడుతూ దుఃఖముతో జీవించడము సరి అయిన విధము కానే కాదు. ఎందుకు? నీ వారసత్వం నీకు తెలియదు. నువ్వు వారసుడు దేనికో తెలుసా? దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానానికి నీవు వారసుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని వల్ల సంపాదించాలని? ఇదని విశ్వాసము ద్వారానే సంపాదించగలం. విశ్వాసము ద్వారానే నేను దాన్ని లభించుతుంది, నాకు పొందగలను నేను. వినండి, దేవుడు వాగ్దానం ఇచ్చినంత మాత్రాన అది నువ్వు పొందేశావని కాదు. వాగ్దానము దేవుడు ఎప్పుడు ఇచ్చాడో అదేంటో తెలుసా? అదొక దర్శనం అన్నమాట.